కార్తీక మాసం సందర్భంగా భక్తులతో శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో మహాదేవుడి దర్శనానికి మరింత రద్దీ పెరిగింది. నదుల్లో పుణ్య స్నానాలు ఆచరించి మహిళలు కార్తీక దీపాలు వదులుతున్నారు. స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలను భక్తులు వెలిగిస్తున్నారు. శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. కార్తీక మాసం సందర్భంగా భక్తులతో శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో మహాదేవుడి దర్శనానికి మరింత రద్దీ పెరిగింది. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి మహిళలు కార్తీక దీపాలు వదులుతున్నారు. స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలను భక్తులు వెలిగిస్తున్నారు. శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. నందిని, చెప్పండి. గుడ్ మార్నింగ్ సిరిచంద్ర. ఏదైతే శివ పార్వతులు పరవశించిపోయే మాసము, అత్యంత పవిత్రమైన మాసము కార్తీక మాసంగా చెప్తారు. ఎందుకంటే కార్తీక మాసంలో ఎన్నో శివ పార్వతులకు ఎన్నో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. నెల రోజుల పాటు పంచారామ క్షేత్రాలతో పాటు ఇతర శివాలయాల్లో కూడా శైవ క్షేత్రాల్లో కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా విశేష కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని శైవ క్షేత్రాలు కూడా నిన్న ఏదైతే శుక్రవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కావడంతో అన్ని ఆలయాల్లో కూడా భక్తులు కిటకిటలాడుతున్నారని చెప్పాలి. పుణ్య స్థానాలు ఆచరించి ఏదైతే నదుల్లోని అలాగే ఏదైతే పుష్కరిణిలో పవిత్రమైన స్థానాలు ఆచరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ నెల రోజుల పాటు శివ భక్తులు కూడా మాలాధారణ కూడా వేస్తారు. శివుడికి అతి భక్తి శ్రద్ధలతో పూజలు కూడా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లయితే పంచారామ క్షేత్రాలతో పాటు ఇటు పిఠాపురంలోని పాదయాత్ర క్షేత్రము, అట్లాగే సామరకోట్ల భీమేశ్వర స్వామి ఆలయం, అలాగే రామచంద్రపురంతో పాటు కోటిపల్లిలో ఉన్న శివాలయాల్లో కూడా భక్తులు పోటెత్తుతున్నారు. రెండవ రోజు కూడా అదే రీతిలో తెల్లవారుజాము నుంచి అంటే 3 గంటల నుంచి బ్రహ్మ ముహూర్తంలోనే లేచి వీరంతా కూడా స్వామివారికి దర్శనం చేసుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటు స్థానికంగా ఉన్న అధికారులు కూడా, కూటమి నేతలు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా మహిళలు తెల్లవారుజామున దీపాలు వెలిగిస్తారు కోనేరులో. అక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, మహారాష్ట్ర, ముంబై నుంచి కూడా భక్తులు కూడా వస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలోని శివుడిని పూజిస్తే, ఎంతో పవిత్రంగా శివుని పూజిస్తే మళ్ళీ జన్మలో కూడా మళ్ళీ మనం చేసే పాపాలు పోతాయనేది ఒక నానుడిగా వస్తుంది. కాబట్టి భక్తులు కూడా భారీగా వస్తారు. ఇక్కడ ఏదైతే ప్రముఖ ఆలయాలు ఉన్నాయో, పంచారామ క్షేత్రాలు ఉన్నాయో, పంచారామ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే ప్రతి సోమవారం శివుడికి రుద్రాభిషేకంతో పాటు వివిధ రకాల పళ్ళ రసాలతో కూడా అభిషేకాలు ఉంటాయి. ఇవన్నీ చూసి భారీగా వస్తుంటారని చెప్పొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ నందిని. అందరహీనం భక్తహీనం గణాధివ శ్రీ